ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలలో అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. ఆయా సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేయాలన్నారు. తీర ప్రాంత గ్రామాలు అధికంగా ఉన్న తాళరేవు మండలంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఇకపై ఒక్క కేసు కూడా కాకినాడ వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మాజీ జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, రాయుడు గంగాధర్, స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసినిదేవి, ఎంపీటీసీ సభ్యులు నందికోళ్ల శ్రీదేవి, రచ్చ ముత్యాలు, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్లు అద్దంకి లక్ష్మీనారాయణ, బెళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, నాయకులు కొపనాతి నాగరాజు, చిట్టూరి చలపతి, పొన్నాడ భైరవమూర్తి, రేవు మల్లీశ్వరి, భూసారపు పద్మారావు తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్ అభివృద్ధి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎక్కువ మందికి సేవ చేసే సిహెచ్సి ఏదైనా ఉందంటే అది చాలా సిహెచ్సి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అద్భుతంగా పనిచేస్తారు. అందరూ చక్కగా పనిచేస్తారు, చక్కటి వైద్య సేవలు అందిస్తారు. ఎందుకు ఇవాళ కొంత అలసత్వం ప్రదర్శించారు లేదా అశ్రద్ధ చేశారు, కానీ కొంతమంది మనసు అయితే నొచ్చుకుంటుంది. ఖచ్చితంగా నాతో సహా ఓకే, అది సరిదిద్దుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే మీరు ఒకే చోట కదా అనేక నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉంటారు. మీరు ప్రజాప్రతినిధుల కింద పనిచేస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులు పైనుంచి పెద్దలు కాదు ఎటువంటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. తక్కువ మాట్లాడతాను, చేయాల్సింది తీసుకెళ్ళిపోతాను. ఏదేమైనా ఇవాళ తాలూకి మంచి ఫెసిలిటీ తీసుకొచ్చాం, వైద్యపరంగా అద్భుతమైన ఫెసిలిటీ తీసుకొచ్చాం. మనం ఇవాళ మరింత మందికి ఇవాళ కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడే ఈ మండలంలో ఉన్న సుమారు 1,00,000 జనాభా ఉంది. ఇక్కడ మనకి ఈ 1,00,000 మంది జనాభాకి వైద్య సేవలు అందించే ఒక గొప్ప అవకాశం మీకు వచ్చింది. నేను ఇది విడుదల రజనీకాంత్తో చేయించాలని అనుకున్నాను. నేను మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అమ్మ ఒకసారి వచ్చి మాకు కాలరేవుగా 3 సిహెచ్సీలు ఉన్నాయి, కనీసం ఒక సిహెచ్సి అన్న మీ చేతుల మీద ఓపెన్ చేయమనంటే ఆవిడ కూడా నియోజకవర్గం ఏదో మార్చారు. ఆవిడ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి ఏదో మార్చారు. అక్కడ ఆవిడ కొంచెం రాజకీయంగా కొంచెం హడావుడిగా ఉందన్నా, తర్వాత ఎప్పుడైనా వస్తానన్నారు. సరే అని చెప్పి ఇంకా నా చేతుల మీద ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది, మనం ఓపెన్ చేయగలిగిస్తే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంచుమించుగా అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మనం చేయాల్సింది ప్రజలకు సేవ. మన హాస్పిటల్ సంబంధించి నాకు గతం నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకి ఇంచుమించుగా ఓపీ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది ఒక్కటే వైద్యం సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లేవు. ఇక్కడ ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్. దీంట్లో మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ యొక్క నేను చూస్తున్నంత సేపు కూడా చాలా డెడికేటెడ్ గా ఎవరు వచ్చినా సరే వైద్యులందరూ కూడా చాలా డెడికేటెడ్ గా ఈ ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు వైద్యంలో చాలా రెవల్యూషన్ వచ్చింది, చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి వైద్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అందివ్వాలి, వైద్యం లేకుండా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణలన్నీ కూడా ఇవాళ ప్రజలకు చేరి ఆ ఫలితం రావాలంటే మనం డెడికేటెడ్ గా మీరు వర్క్ చేయాలి. ఏదో వచ్చాము డ్యూటీ